వందనాలండి. ఈరోజు జనవరి 27 యాకోబు సంతానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆదికాండం 32:28లో ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇప్పుడు ఒకసారి మనం వెనకకు వెళ్ళి దేవుడు అబ్రహాంతో చెప్పిన మాటలు చూద్దాం. ఆదికాండం 17:5లో కనపడుతుంది. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతుని కనుక నీ పేరు అబ్రహాము అనబడను. దేవుడు తన నిబంధన జ్ఞాపకం ఉంచుకొని అబ్రహాము మనవడైన యాకోబు ద్వారా తన వాగ్దానం నెరవేర్చుకుంటున్నాడు. దేవుడు యాకోబుకు ఇజ్రాయేల్ అని పేరు పెట్టకముందే సార్వభౌముడైన దేవుడు తాను ఎన్నుకున్న జనాంగానికి ఇజ్రాయేలీలు అని పేరు పెట్టాడు. వారు యాకోబు సంతానం నుండి రావాలనే నిర్ణయం జరిగిపోయింది. పాత నిబంధన గ్రంథం అంతా తన జనాంగం గురించే వ్రాయించాడు. ధర్మశాస్త్రం వారికే ఇచ్చాడు. వారి సంతానం నుండే ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న మెస్సయ్య రాబోతున్నాడు. అందువల్ల యాకోబు కుమారులు, ఆయన నుండి వచ్చిన 12 గోత్రాల వారి పేర్లు మనం తెలుసుకుంటే బాగుంటుంది. యాకోబుకు లేయా, రాహేలు అని 2 భార్యలు ఉన్నారని తెలుసుకున్నాం కదా. తమ భర్తకు ఎక్కువ మంది పిల్లల్ని ఇవ్వాలనే అత్యుత్సాహంతో వారిరువురు వారి వారి దాసీలను భర్తలకు ఇచ్చారు పిల్లలను కనుటకే. ఈ 4 కలిసి 12 మంది కుమారులు, ఒక కుమార్తె దీనా, ఆమె లేయా కుమార్తె ఇచ్చారు. వారి పేర్లు వాటి అర్థం కూడా నేను చెప్తాను. లేయా నుండి పుట్టిన వాళ్ళు మొత్తం ఆమె 6 మంది అబ్బాయిలను కంటది. ఫస్ట్ రూబేను, దాని మీనింగ్ శ్రమను చూసెను, అతను మొదటివాడు. రెండవది షిమియోన్ అంటే అర్థం వినెను, రెండవవాడు. 3 లేవి, హత్తుకొని ఉండుట, మూడవవాడు. 4 యూదా అంటే మీనింగ్ స్తుతి, ఇతను 4వవాడు. 5 ఇస్సాకారు అంటే ప్రతిఫలం, ఇతను 9వవాడు. జబులూను కాపురం చేయును అని అర్థము, 10వవాడు. తర్వాత బిల్హా, రాహేల్ దాసి నుండి 2 పిల్లల్ని కంటాడు. దాను అంటే తీర్పు, ఇతను 5వవాడు. నఫ్తాలి, రెజ్లింగ్ 6వవాడు. తర్వాత జిల్ఫా, లేయా దాసి, ఆమె నుండి 2 కుమారులు. గాదు, అదృష్టం, అతను 7వవాడు. ఆషేరు అంటే భాగ్యము, అతను 8వవాడు. రాహేల్ నుండి కూడా చివరికి 2 పిల్లలు పుడతారు, 2 అబ్బాయిలు. యోసేపు 11వవాడు, అతని మీనింగ్ అభివృద్ధి. రెండవది బెన్యామీన్, కుడి చేతి పుత్రుడు, అతను 12వవాడు. ఈ పేర్ల ద్వారా మనం ఏం నేర్చుకోగలము అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. దయచేసి ఆదికాండం 49వ అధ్యాయం చదవండి. అందులో యాకోబు తన 12 మంది కుమారులను ఆశీర్వదించి వారి భవిష్యత్ అంతా ప్రవచనాత్మకంగా చెప్తాడు. ఇందులో దేవుని సార్వభౌమత్వం మనకు అర్థమవుతుంది. ఇంకా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. యాకోబు కుమారులలో సగం మంది యాకోబుకి ఇష్టం లేని భార్య లేయా గర్భం నుండి వచ్చారు. వారిలో ప్రాముఖ్యమైన వారు లేవి, యూదా. లేవి గోత్రం నుండి యాజకులంతా వచ్చారు. యూదా గోత్రం నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. దేవుడప్పుడు తనను గనపరిచిన వారిని గనపరుస్తాడు. లేయాను యాకోబు ప్రేమించలేదు కానీ దేవుడు ప్రేమించాడు. అణిచివేయబడిన వారిని ఆయన ప్రేమించి ఆదరిస్తాడు. యాకోబు పేరు ఇజ్రాయెల్గా మారినాక అతని ప్రవర్తన, నడవడి పూర్తిగా మారిపోయింది. దేవునికి దగ్గరయ్యాడు. తనలో ఉన్న తప్పులు గుర్తించి అందరికీ మాదిరిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునైనా, యాకోబు మోసగాడైన తర్వాత అతన్ని మార్చి నీ దాసునిగా చేసుకున్నారు నాయన. అతని ద్వారానే సమస్త గోత్రాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. అవును తండ్రి, మీరు ఎంచుకున్న వాళ్ళకి సామర్థ్యత ఇచ్చి ముందుకు నడిపిస్తారు నాయన. ఆ విధంగా మాకు కూడా మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారో దానికి సరిపడా సామర్థ్యం ఇచ్చి ముందుకు పోయేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.